వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాగునీటి కోసం రెండు ప్రాంతాల రైతుల మధ్య ఘర్షణ. ఎంపీ చామల కిరణ్ భువనగిరికి అక్రమంగా నీటిని తరలిస్తున్నారని అడ్డుకున్న సిద్దిపేట రైతులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు 2-3 రోజుల్లో మళ్లీ వస్తా, అప్పుడు మా ప్రోగ్రెస్ చెప్తా వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి కిష్టారెడ్డిపేటలో కలకలం. అమ్మాయిల ప్రైవేట్ హాస్టల్లో స్పై కెమెరాలు పెట్టిన దుండగులు. రేవంత్ రెడ్డి పాలనలో సాగునీరు కిరాయికి తెచ్చుకునే దుస్థితి వచ్చింది. వాపోయిన రైతులు. సాగునీటి కోసం రెండు ప్రాంతాల రైతుల మధ్య ఘర్షణ. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రంగనాయక సాగర్ నుండి మోహనగిరికి అక్రమంగా నీటిని తరలిస్తున్నారని అడ్డుకున్న సిద్దిపేట రైతులు. సిద్దిపేట జిల్లా దానంపల్లి మండలం కమలాయపాలెం వద్ద గండి కొట్టే నీళ్లను తరలించే ప్రయత్నం చేయగా మాకే నీళ్లు లేక పొలాలు ఎండిపోతూ ఉంటే మీరెలా తీసుకెళ్తారు అని అడ్డుకున్న సిద్దిపేట రైతులు. దీంతో రెండు ప్రాంతాల రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మోహనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై సిద్దిపేట రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రానికి ఎక్కడి నుంచి వచ్చి ఎంతమంది జాగ్రత్త రంగనాథ్ సార్ గారు కోట్ల జాగ్రత్త గ్రామాలకు నీళ్లు తెలంగాణ ఎంపీ చామకూర కిరణ్ కుమార్ రెడ్డి అక్రమంగా ప్రాజెక్టులో నీళ్లు తీసుకెళ్తున్నాడు. మళ్ళీ జనాల మీదకి రైతుల మీదకి సిద్దిపేట రైతుల మీదకి అక్రమంగా దాడి చేస్తున్నాడు. ప్రేమతో ఆప్యాయంగా అడిగిన నాయకులపై దౌర్జన్యంగా దాడులు చేస్తున్న కౌడాపల్లి దానంపల్లి రైతులు. ఇదేనా మీది కూలిపోతున్న ప్రాజెక్టు, కొట్టుకుపోయిన ప్రాజెక్టు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని అక్కను అమ్మను ప్రియుడితో కలిసి చంపేసిన యువతి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తోందని అక్కను ప్రియుడితో కలిసి చంపి సంపులో పడేసిన యువతి. హైదరాబాద్ నార్త్ లాలాగూడకు చెందిన సుశీలకు 4 సంతానం. రెండో కూతురు లక్ష్మికి అరవింద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. వీరి సంబంధం గురించి తెలుసుకున్న తల్లి సుశీలను అక్క జ్ఞానేశ్వరిని చంపి సంపులో పడేసిన యువతి. ప్రియుడు అరవింద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు 2-3 రోజుల్లో మళ్లీ వస్తా, అప్పుడు మా ప్రోగ్రెస్ చెప్తా. సీఎం స్థాయికి తగ్గట్టు 11వ తేదీన హైదరాబాద్లో సమీక్ష నిర్వహిస్తాడు. సహాయక చర్యలు చేసే టీంకి కూడా లోపలికి వెళితే లైఫ్ రిస్క్ ఉంది. కేరళ నుండి కడవల్ డాగ్స్ తెచ్చాం, రేపు రోబోలను తెస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంకో 2-3 రోజుల్లో నేను మాలోసారి వచ్చినాక మరి ఈ ప్రోగ్రెస్ గురించి మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గురించి నేను మళ్ళీ 11th వస్తాను. ముఖ్యమంత్రి గారి స్థాయిలో మరి వారు ఇక్కడ రావడమా, హైదరాబాద్లో 11వ తారీఖు సమీక్ష ఉంటుంది. ఆ తర్వాత మేము ఒక ప్రకటన చేస్తాం. కేరళ నుంచి వచ్చిన ఈ క్యాడవల్ డాగ్స్ 3 మరి శరీరాలు ఉండే చోట ఆ ఇండికేషన్ ఉంది. అక్కడ ఉత్తర కాశీ నుంచి వచ్చిన రైట్ మైనర్స్ వాళ్ళు తవ్వుతున్నారు.
బహుశా రేపటి వరకు తెలుస్తుంది. పరిహారం విషయాల్లో ఏమైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? తప్పనిసరిగా అంటే మేము వాళ్ళు ఇక లేరు అనే ఒక నిర్దిష్టమైన డెసిషన్కి వచ్చినప్పుడు మంచి స్థాయిలో కంపెన్సేషన్ ఇవ్వదు కాబట్టి లోపల ఇంకొంచెం క్రిటికల్గానే ఉందంట కదా, కళ్ళంతా కూడా క్రాక్స్ వచ్చినాయి. ఇంకా లోపలికి వెళ్ళే రెస్క్యూ టీమ్స్ జాగ్రత్త అంటే 50 ఇప్పుడు 14 కిలోమీటర్ టనల్ ఇది. 13 కిలోమీటర్ల 950 మీటర్ల వరకు ఇప్పుడు అంతా క్లియర్గా ఉంది. చివరి 50 మీటర్లలో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ చేయడము, ఎవరైతే లోపల పోతారో వాళ్ళకు కూడా లైఫ్ రిస్క్ ఉందనేది ఇప్పుడు ఎక్స్పర్ట్ చెప్తున్న విషయం. అందుకోసమే రోబోస్ తెప్పించాము. రేపటి నుంచి రోబోస్ కూడా పనిచేస్తాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి కిష్టారెడ్డిపేటలోని అమ్మాయిల ప్రైవేట్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపింది. హాస్టల్ నిర్వాహకుడు మహేశ్వర్ ఫోన్ ఛార్జర్లో కెమెరా పెట్టినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన అమ్మాయిలు నిందితుడిని అరెస్ట్ చేసి స్పై కెమెరాలోని డేటాను పరిశీలిస్తున్న పోలీసులు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట రాఘమయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలకు అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆమెను సాల్వాలతో సన్మానించి మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో సిడిపిఓ నిర్మలా జ్యోతి, ఏఎంసీ చైర్మన్ భాగవ్ నీరజదేవి, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ మాధవి, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్రావు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, నాయకులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళలందరూ కూడా మగవాళ్ళకు దీటుగా అన్ని రంగాల్లో పోటీ పడి ఎంతో ప్రగతి సాధించారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కూడా ఎంతో ముందంజ వేసి తనతో పాటు ఒక 10 మంది మహిళలకు కానీ పురుషులకు కానీ ఉపాధి చూపించగలిగే స్టేజ్కి ఎదిగారు అంటే ఇది ఎంతోమంది మా పట్ల చేసిన కృషి కానీ వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ఎంతోమంది మహానుభావులు మహిళలను ఇంత పురోగతిలోకి తీసుకొచ్చినారు కనుక మహిళలందరూ తరఫున వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలకి ఎంతో పథకాలు, ఎన్నో ప్రణాళికలు తీసుకొస్తున్నారు. ప్రతి మహిళని లక్షాధికారులు చేయాలన్న ఉద్దేశంతో, అది మహిళలని మహారాణులను చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళకి అన్ని పథకాల్లో కూడా ప్రథమ స్థానం ఇస్తూ వాళ్ళకి ప్రోత్సహించే దిశగా అనేక పథకాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే మహాసభలో 1,00,000 మంది మహిళలతోటి సభ జరుపుతూ అందులోనే డ్వాక్రా మహిళలకి అలాగే మిగతా మహిళలకు కూడా ఎన్నో వరాల జల్లులు కురిపించడం ఇవాళ జరుగుతుంది. నేను కూడా ఆ సభలో పాల్గొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను కూడా పనిచేస్తున్నందుకు మహిళలందరికీ నేను సేవ చేయగలుగుతున్నందుకు కూడా హృదయపూర్వకంగా నేను ఎంతో సంతోషిస్తూ మహిళా మనులందరి తరఫున మరి ఒక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విక్కీ కౌశల్ నటించిన చావా సినిమాలో దాచిన నిధి గురించి పుకార్లు వచ్చిన నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని బుర్ఖాన్పూర్లో అసిర్గఢ్ కోట చుట్టూ గుమ్ముకూడి అర్ధరాత్రి తవ్వడం మొదలుపెట్టిన వందలాది మంది ప్రజలు. यहाँ पे लोग सोना खोद रहे हैं. ये देखो पूरी उजाला ही उजाला कर दिया है और ये खेत में ऐसा पाया गया है कि सोना निकल रहा है. तो सब लोग गैती, पावड़ा, तगारी, चालना सब ला के यहाँ पे खोद के सोना के सिक्के निकाल रहे हैं. ये देखिए कितनी पब्लिक है, कितनी भीड़ है. ये देखो, ये देखिए पूरे खेत में, ये असीरगढ़ का खेत है एक, वहाँ पर सोने के सिक्के मिल रहे. जैसा लोगों को पता चला सब आ गए हैं. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన బాబూజు బుచ్చయ్య అనే రైతు తన పొలం ఎండిపోతుందని నీళ్లు కిరాయి తీసుకుని తనకున్న 2 ఎకరాలకు నీళ్లు పోస్తున్నాడు. సుమారు 10,000 రూపాయలు ఖర్చు చేసి పైపు తీసుకొచ్చి 2 కిలోమీటర్ల మేర పైపు వేసి బోరు కిరాయి 8,000 రూపాయలు ఇచ్చి నీళ్లు కిరాయికి తీసుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేసిన రైతు
కాలువ నీళ్లు మాకు రావట్లేదు, కాలువ నీళ్లు వస్తే నా పంట చేతికి వస్తుందని అనుకున్నాను, కానీ ఇప్పుడు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోయిన రైతు కాంగ్రెస్ పాలన వల్ల మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. పూలపల్లి తొర్రూరు మండలం మహబాద్ జిల్లా. నేను 1 కిలోమీటర్ పైప్ వేసిన, మన రబ్బరి పైప్ వేసిన, పరాయి బోరు నీళ్ళు కిరా తీసుకున్నా, ఆయన ఒక 8,000 ఇత్తాడు చేసిన. నీళ్ళు రాకనే మాకు చెరువు పోయింది. మాకు పరాయి నీళ్ళు పెట్టుకొని 6,000 పైప్ కొనుక్కొని చేసిన. మరి మా పరిస్థితి గిట్టాయని మరి కిరా తీసుకున్నాం మోటరు. నీళ్ళు రావాలా సార్ మాకు, మా పరిస్థితి గిట్టా మా చెరువు దాన్ని కూడా ఎండిపోతున్నాయి. ఆ జనం తాగమవుతారు, అల్లుళ్ళు కొరడం అవుతారు. మా బతుకులు మీరు ఏం బాగా చెప్తారు? పరిస్థితి ఇట్లా కిలోమీటర్ పైపు మాత్రం వేసిన. మా పరిస్థితి మంచి లేదు, ఆగమవుతారు, పొలాలు చెరువులు తగ్గి ఎండిపోతున్నాయి. మా బతుకులు ఏం చెప్తారు? మీ దయ అమ్మా. మా పొలాలు ఆగమైపోతున్నాయి, మా పంటలను ఖరాబ్ అవుతున్నాయి. నేను బట్టి అంత ఓపిక లేదు మా కాడ. నేను అసలే సత్యకోకుండా ఏం లేదమ్మా. బదిలీపై వెళుతున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్న సహచర పోలీసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాగునీటి కోసం 2 ప్రాంతాల రైతుల మధ్య ఘర్షణ. ఎంపీ చామల కిరణ్ భువనగిరికి అక్రమంగా నీటిని తరలిస్తున్నారని అడ్డుకున్న సిద్దిపేట రైతులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు 2-3 రోజుల్లో మళ్లీ వస్తా, అప్పుడు మా ప్రోగ్రెస్ చెప్తా వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి కిష్టారెడ్డిపేటలో కలకలం. అమ్మాయిల ప్రైవేట్ హాస్టల్లో స్పై కెమెరాలు పెట్టిన దుండగులు. రేవంత్ రెడ్డి పాలనలో సాగునీరు కిరాయికి తెచ్చుకునే దుస్థితి వచ్చింది, వాపోయిన రైతులు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.